రెజ్యూమ్ అమెండ్మెంట్ నేను దశమ భాగం ఇస్తున్నా. షుడ్ ఐ మీన్ టు సే దట్ ఐఎమ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్? ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని కన్వర్ట్ టు క్రిస్టియానిటీకి బిలీవర్కి తేడా తెలియని మీరు రాజకీయాలు చేస్తున్నారో నాకు అర్థం కావటం. ఐ డోంట్ నో వాట్ షుడ్ ఐ సే, హౌ షుడ్ ఐ కన్విన్స్ యూ? రాష్ట్ర ప్రజలకి క్రిస్టియన్లో నమ్ముకొని ఉన్నటువంటి జీసస్ని నమ్ముకొని జీసస్ మార్గంలో వెళ్ళే వాళ్ళకి మీరు ఏం థ్రెట్ ఇస్తున్నారో నాకు అర్థం కావటంలా. మీరు ఎందుకు ఇంత సీరియస్నెస్ థ్రెట్ క్రియేట్ చేస్తున్నారో, రాష్ట్రంలో ఇంత అనిచ్చమైన పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మీరు చేస్తున్నటువంటి మతోన్మాదాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ, ఆర్ మై పార్టీ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఫర్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎనీ, we are for the people. Our party doesn't have any caste, creed, community and all. As and we are here to uphold the dignity of the constitution. అండ్ మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఒక కోటి మంది ఉన్నట్టు ఒక కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్టు, జీసస్ క్రైస్ట్ని ఇష్టం వచ్చినట్టు మీరు పర్సనల్గా అటాక్ చేస్తూ, అక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరంట, మరి ఎవర్రా వచ్చి కొట్టాడు, దేవుని నామమున ఆశీర్వాదించి మీ యేసయ్య వచ్చి జీసస్ వచ్చి యేసు వచ్చి కొట్టాడా? ఏంటో మాటలేంటి? యేసు వచ్చి కొట్టడం ఏంటండి? యేసు వచ్చి కొట్టడం ఏంటంట? జనవరి క్రిస్మస్ 25 వచ్చేటప్పటికి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అంగీ వేసుకొని ఒక చర్చికి వచ్చి దేవుని పేరిట ప్రార్థనలు ఆఫర్ చేస్తారే, ఆ యేసునా మీరు అనేది? ఆ యేసునా మీరు అనేది? రంజాన్ పండుగ వచ్చేటప్పటికి టోపీ పెట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కూర్చొని చెప్పి వాళ్ళందరి దగ్గర ఇఫ్తార్ విందు తీసుకుంటారు కదా మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారినా ఆ ముస్లిం ఇస్లాంనా మీరు అనేది? అరే, ఎవరు ఏ కమ్యూనిటీలోకి వెళ్తారో, ఎవరు ఏ సాంప్రదాయాలను పాటిస్తారో, లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్. మీరు దాని మీద పోరాటం ప్రారంభించాల్సినంత చిన్న వ్యక్తి మీరు అని అడుగుతున్నా నేను. యు ఆర్ నాట్ ఎ స్మాల్ మ్యాన్ సార్. మీకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వం, మీరు బ్యాంకు దొంగ అయినప్పటికీ కూడా, వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా, నిన్న మీకు ఢిల్లీ కోర్టు బెయిల్ ఇచ్చింది. వేల కోట్ల రూపాయలు దోచుకుని ఉంటాయి. ఎందుకంటే ఎస్బీఐలో దోచుకున్న 1000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దోచుకున్న 1000 కోట్లు, ఇంకో ఫెడరల్ బ్యాంకులో దోచుకున్న 500 కోట్లు, ఈ 2500 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని ఇంకో 2500 కోట్లు చేసి ఉంటారు. మొత్తం ఒక 5-10 వేల కోట్లు ఉన్నాయి. ఆ 5-10 వేల కోట్లతో 10 కోట్లు 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకుంటారు సుప్రీంకోర్టులో. అవసరమైతే జడ్జికో 10 కోట్లు ఇచ్చేస్తారు. 15 కోట్లు బెయిల్ అయిపోద్ది. మీ దగ్గర ఉన్న 10,000 కోట్ల కంటే 15,000 కోట్ల కంటే పెద్ద విషయం ఏం కాదు కదా బెయిల్ తెచ్చుకోవటం. బ్యాంకు దొంగతనం చేసినటువంటి మీకు, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మీకు డిప్యూటీ స్పీకర్ హోదా ఇచ్చింది కూటమి ప్రభుత్వం. చక్కగా డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చోబెట్టింది. అయినా కనకపు సింహాసనం మన సునకమ్మను కూర్చోబెట్టిన వెనకను గుణవేల మాను వినరా సుమతి అని మనం డిప్యూటీ స్పీకర్ హోదాలో పైన కూర్చోబెట్టినా కూడా మన బుద్ధి ఎక్కడికి పోవట్లేదు కదా, మన కుక్క బుద్ధి ఎక్కడికి పోదు. కనకపు సింహాసనం మన సునకమ్మను కూర్చోబెట్టిన మన కుక్క బుద్ధే అయితే ఆ సింహాసనం మీద సుస్సు పోస్తుంటుంది. ఏం చేస్తున్నాం మనం? ఇంత చిన్న ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత రచ్చ చేస్తున్నాం? ఆఖరికి నాలాంటి వాడి చేత కూడా అనిపించుకునే స్థాయికి దిగజారిపోతుంది. ఎందుకు? ఎవరు అంటే 113 చర్చిలకి నోటీసులు ఇస్తారా? 113 చర్చిలకు నోటీసులు ఇచ్చి ఎవరెవరైతే పాస్టర్లు ఉన్నారో ఎస్సీ పాస్టర్లు అందరి సర్టిఫికెట్లు రద్దు చేస్తారా? ఎవరు? ఇది ఒక మతం మీద దాడి కదా? నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నా. ఇది ఒక మతం మీద దాడి కదా? నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మీలాంటి వాళ్ళు ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తారా మీరు? ఏ సార్, ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయడానిక మీరు మీ యొక్క పార్టీ ఇలాంటి వ్యక్తులను డిప్యూటీ సీఎం చేసింది? కాదు సార్. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే, దళిత బిడ్డలకి ఏమాత్రం చిన్న అన్యాయం జరిగినా కూడా మేమున్నాము. దళిత బిడ్డల కోసం, దళిత క్రైస్తవుల కోసం మేము అంగీ చాచి వాళ్ళ కోసం పోరాడతామని మీరు మీ నాన్నగారు చెప్పారు. చివరికి రఘురామకృష్ణరాజు తుపాకీ మీద పెట్టి మమ్మల్ని అందరిని కాలుస్తున్నాడు. పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో, మీడియాలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి పిచ్చుకుక్క కళ్ళు తాగినట్టు
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉంటే, మీరు దానికి కనీసం మీ కూటమి ప్రభుత్వం నుంచి అయ్యా! వీళ్ళు మనకు ఓట్లేసారు. వీళ్ళని మనం ఈ విధంగా అబ్యూజ్ చేయకూడదు. కూటమి ప్రభుత్వం తిడితే ఒక లెక్క, రఘురామకృష్ణరాజు గారు తిడితే ఒక లెక్క. తిడుతుందే రఘురామకృష్ణంరాజు. కూటమి ప్రభుత్వం తిడుతున్న ఇంప్రెషన్‌లోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారు. నేనింకా కోరుకునేదేంది అంటే, నేను మీకు ఈ ద్వారా ఈ చెప్పటం ఏంది అంటే, రఘురామకృష్ణంరాజు గారిని మీరు ఇంకా ఎంకరేజ్ చేయమని కోరుతున్నా. రఘురామకృష్ణంరాజు గారు ఫైటింగ్ ఇంకా సరిపోవట్ల. రఘురామకృష్ణంరాజు గారికి ఇంకొంతమందిని అటాచ్ చేయండి. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి. పోలీసులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. ఎందుకు అంటే మీరు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తే మీకు అంత పెద్ద బొక్కబెట్టే కార్యక్రమం రఘురామకృష్ణరాజు చేస్తున్న కారణంగా ఇది ఏం జరుగుతుందో దీని కాన్సిక్వెన్సెస్ ఏందో 2029 వరకు వెయిట్ చేయండి. 2029 వరకు వెయిట్ చేయమని కోరుతున్నా. సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌ని బేస్ చేసుకొని మేము ఫైటింగ్ చేస్తున్నాం. లోకల్ ప్రజల్ని కాదని మేము లీగల్‌గా ఫైట్ చేయగలమా? నేను వేసిన ప్రతి కేసు లోకల్ ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి కేసు. లోకల్ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులు బట్టి నేను న్యాయస్థానానికి వచ్చాను. What Honorable Apex Court stated in respect of religious constructions which are located in the public places. Repeated orders have been passed by this court with respect of the removal of illegal religious structures which have came up by way of encroachment on public land. Now these matters are pending. భారతదేశ వ్యాప్తంగా రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తున్నాము. పబ్లిక్ ల్యాండ్స్‌లో, పబ్లిక్ స్ట్రీట్స్‌లో, పబ్లిక్ పార్క్స్‌లో చర్చిలు, టెంపుల్సు, అంటే మసీదులు, గురుద్వారాలు ఇట్లాంటివి ఏ మతపరమైనటువంటి కట్టడాలు కూడా ప్రభుత్వ ల్యాండ్స్‌లో ఉండకూడదు. దిస్ ఈస్ వాట్ ది లా మ్యాండేట్. వాట్ ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ స్టేటెడ్. As an interior measures, we direct that henceforth no unauthorized construction shall be carried out or permitted in the name of temple, church or mosque or gurudwaras etc. on public streets, public parks or other public places etc. We direct the chief secretaries, administrators of all the states and union territories to circulate copies of the orders dated 29th September 2009 and this order to all the district magistrates and collectors, deputy commissioners, other public bodies and local bodies. We direct learned standing councils appearing for various states and the union territories to ensure that all the copies of the affidavits are filed in this court on or before 27th January 2010